परम ऋषिभ्यः नमो महद्यो गुरुभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्राप्तं तस्मै पाणिनिये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्च अज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। మొన్న సూత్రం అందరికీ అర్థమైందండి. చార్థే ద్వంద్వ సూత్రంలో సూత్రము చూసాం, ఉదాహరణలు కూడా చూసామండి. ఎవరికైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చు, లేదంటే పై సూత్రం చూద్దాం. ద్వంద్వే ప్రదేశాః అని ఉంది కదండి, అక్కడ అది అయిందా అండి? ద్వంద్వేచ ఇత్యేవ అంటే ద్వంద్వ సంజ్ఞ చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ద్వంద్వేచ మొదలైనవన్నీ కూడా అన్నమాట. అంటే ద్వంద్వేచ అనే సూత్రం చేత ఏం చెప్తున్నారంటే ద్వంద్వ సమాసం అనే పేరు దేనికైతే ఉంటుందో ఆ ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి సర్వాదులకి అర్థమైందండి. అక్కడ ద్వంద్వ సమాసం అనేది అవసరమైంది. ఇక్కడ సంజ్ఞని చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే అక్కడ సర్వనామ సంజ్ఞ నిషేధము అని. ద్వంద్వేచ అనే సూత్రంలోనే అండి, ఆ సూత్రంలో చెప్పే సర్వనామ సంజ్ఞ అవును, అది నిషేధం చెప్పడానికి చెప్పారండి. ద్వంద్వేచ అనే దగ్గర ద్వంద్వే అనే పదం ఉంది కదండి. అవునండి. ఆ ద్వంద్వ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ సమాసం ద్వంద్వ సమాసం అని ఇక్కడ పేరు పెట్టడం వల్ల ఈ పెట్టిన పేరుని అక్కడ వినియోగించి ఒక కారు అని అర్థమైందండి. ఇక్కడ పేరుని చెప్తున్నారు. చార్థే ద్వంద్వ అంటే చ అనే దాని యొక్క అర్థంలో ఉన్నటువంటి సుబంతాలు సమాసాన్ని పొందుతాయి, దానికి ద్వంద్వము అనే పేరు ఉంటుంది అని ఇక్కడ పేరుని పెట్టారు. పైన ఇంకో సూత్రంలో ఈ పేరు వినియోగించి ఒక పనిని చెప్పడం అన్ని చోట్ల ఇంతేనండి, ఇక్కడే కాదు. ఇక్కడ సమాసాలకి పేరు చెప్తున్నారు. ఇట్లా సమాసాలకి పేరు చెప్పడం వల్ల ఫలితం ప్రయోజనం ఏంటి అంటే ఈ పేరుని ఆశ్రయించుకుని ఇంకొక కార్యం చెప్పడం. ఇప్పుడు ఇంకొక కార్యము అంటే ఇక్కడ ప్రకృతంలో ద్వంద్వము అనే పేరు పెట్టడం వల్ల ద్వంద్వ అనే పేరుని తీసుకుని ద్వంద్వేచ అనే సూత్రంలో సర్వనామ సంజ్ఞ నిషేధిస్తున్నారు. ఏంటండి అంటే సర్వాదులకి సర్వనామ అనే పేరు ఉంటుంది అని సర్వాదీని సర్వనామాని అనే సూత్రం చెప్తుందండి. అంటే సర్వాదీని సర్వనామాని అనే దానికి అర్థం ఏంటంటే సర్వ విశ్వ మొదలైనటువంటివి సర్వనామ అనే పేరుని పొందుతాయి అని అర్థం అండి. దాని తర్వాత ఒక నిషేధ సూత్రం చెప్పారు. అంటే ద్వంద్వ సమాసంలో సర్వాదులకు సర్వనామ సంజ్ఞ రాదు అనండి. అంటే ద్వంద్వ సమాసంలో అని అక్కడ అంటే దాన్ని ఉద్దేశంగా తీసుకుని అంటే ఒక పేరుని తీసుకుని ఒక విధానం అనేది ఉన్నది. అర్థమైందండి. అంటే సురేష్ వెళ్ళి క్లాస్ లో బోర్డు తుడుచుగాక అని టీచర్ ఆర్డర్ చేశారు. సురేష్ వెళ్ళి క్లాస్ లో బోర్డు తుడు అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు 11వ రోజో లేదా 21వ రోజో ఆ పుట్టినవాడికి సురేష్ అనే పేరు పెడితే ఆ పేరు పెట్టిన తర్వాత అతనికి సురేష్ అనే వ్యవహారం అందరికీ తెలిసి ఇప్పుడు టీచర్ నువ్వు వెళ్ళి సురేష్ వెళ్ళి బోర్డు తొడవాలి అంటే వెంటనే వాళ్ళు లేచి వెళ్ళి బోర్డు అంతే కదండి. ఇప్పుడు 11వ రోజు పేరు పెట్టడం లాంటిది చార్థే ద్వంద్వ అనే సూత్రము. ఇప్పుడు క్లాస్ లో టీచర్ ఆర్డర్ వేయడం లాంటిది ఈ ద్వంద్వేచ అనే సూత్రం. అర్థమైందండి. అంటే ముందు ఇక్కడ పేరు, ఈ పేరుని ఆశ్రయించుకుని అక్కడ ఒక కార్యం అంతే. అర్థమైందండి. ఇప్పుడు ద్వంద్వేచ అనే దానికి అర్థం ఏంటంటే ద్వంద్వ సమాసంలో ఉండే ద్వంద్వ సమాసంలో సర్వాదులు సర్వనామాలు కావు అని. అంటే వర్ణాశ్రమేతర అనే పదం ఉందండి. వర్ణాశ్రమేతర అనే దగ్గర ఇతర పదం అనేది వస్తున్నా సర్వాదుల్లో ఉండడం వల్ల దానికి సర్వనామం ఉంటుంది. కానీ ఇది ఇక్కడ సర్వనామ సంజ్ఞ రాదు, మనకి రాదు. ఎందుకంటే ద్వంద్వేచ అనే నిషేధం ఉంటుంది కాబట్టి. అర్థమైందా అండి? పావనేశ్వరి గారు అర్థమైందా అండి? అర్థమైందండి. ప్రశ్న అడిగింది పావనేశ్వరి గారే కదండి? అవునండి. నేను సౌండ్ వస్తుందేమో అని మ్యూట్ లోకి వెళ్ళాను, అందుకని మళ్ళీ అర్థమైతే చాలు. చాలు, రైట్ అండి.
ఇప్పుడు మళ్ళా ఇతరేతర యోగి అంటేనండి ఇతరేతర యోగము అంటే రెండు కలిసి ఒకే క్రియలోకి అన్వయించడం, అంటే రెండు కలిసి సముదితంగా అంటే పరస్పర సంబంధాన్ని పొంది క్రియలోకి అన్వయించడం అనమాట. అది ఇతరేతర యోగం. అదే మనం చెప్పినప్పుడు ఇతరేతర ద్వంద్వం అని చెప్తాం కదండి. అవునండి, ఇతరేతర ద్వంద్వం, ఇతరేతర యోగము, సమాహారము అని రెండు చెప్తాం. అదే సమాహార ద్వంద్వం అంటాం, ఇతరేతర ద్వంద్వం అంటాం. అవును, ఈ 4 రకాలు ద్వంద్వం అని చెప్పారు. అయితే రామలక్ష్మి గారు, నిన్న మీరు మొన్న ఉపయోగపడట్లేదు. శనివారం క్లాస్ కి వచ్చారా అండి? రాలేదండి, అందు గురించి. ఒక్కసారి పాత వీడియో వినండి, ఎందుకంటే మళ్ళీ అప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని చూద్దాం. ఒకసారి మీరు అది వినండి, ఎందుకంటే ఈ విషయం అంతా మొన్న క్లాస్ లో చెప్పిందే మళ్ళీ చెప్తే ఇక్కడ వినే వాళ్ళకి కొంచెం బోర్ మళ్ళా వద్దండి, మామూలుగా మీరు అడగమన్నారని నేను అది అడిగాను అంతే. అవునవును, అంటే సందేహం అంటే మొన్న విన్నది తర్వాత ఏదైనా సందేహం ఉంటే అడగాలి. తర్వాత ఇక్కడ పూర్వోత్తర పదాలు రెండు కూడా సమానాధికరణలోనే ఉంటాయండి ఇతరేతర ద్వంద్వంలో. సమానాధికరణంలోనే ఉంటాయి అంతే. అసలు ఇతరేతర ద్వంద్వం సమానాధికరణమే. సమానాధికరణ రెండు పూర్వోత్తర పదాలు రెండు అంటే మనం ఈ సూత్రం చూస్తున్నప్పుడు శేష అనే పదం అనువృత్తిగా వస్తుంది అని చెప్పాం కదండి. శేష అనే పదం అనువృత్తిగా వస్తే ప్రథమాంతమైన పదాలకు మాత్రమే ద్వంద్వము అని చెప్పాం కదా. కాబట్టి సమానాధికరణాలకే ఉంటుంది అని అనుకోవచ్చు. అవును. ఓకేనండి, పై సూత్రం చూద్దామండి. ఈ పై సూత్రాలు ఇంచుమించు మీకు అన్ని తెలిసినవే ఉంటాయి, ఇంకా మనం చాలా సార్లు చూసిన సూత్రాలే. ఉపసర్జనం పూర్వం అనండి. ప్రాక్కడారాత్ సమాస అనే సూత్రం నుండి సమాస అనేది అధికారంగా వచ్చింది. ఆ సమాస అనేది సప్తమి విభక్తిగా రూపాంతరాన్ని పొందింది, పరిణామ వివరణామం పొందింది అని. అప్పుడు సమాస కాస్త సమాసే అనేది. సమాసే ఉపసర్జనం పూర్వం, పూర్వం భవేత్ అనమాట, అంటే పూర్వం ఉచ్చార్యం, పూర్వం ప్రయోక్తవ్యం అని. అర్థమైందండి? సమాసంలో అంటే దేనికైతే సమాసము అనే పేరు ఉంటుందో దానిలో ఉపసర్జనము అనే పేరు ఉన్నది ముందుగా ప్రయోగించబడాలి, ఉచ్చరించబడాలి అనండి. అర్థమైందండి? తెలిసిందే మనకి. పూర్వపదంలో ఉంటే పూర్వపదాన్ని ఉపసర్జనం అని మనం ఉచ్చరిస్తాం. అలా కాదు, ఉపసర్జనాన్ని సమాసంలో మొట్టమొదటి పదంగా ఉచ్చరిస్తాం. అదే మొట్టమొదటి పదంగా పూర్వపదాన్ని ఉపసర్జనంగా ఉచ్చరించడం అనేది అది ఆ మాటలు అంటే కొంచెం అర్థవంతంగా లేవన్నమాట. ఉపసర్జనం అనే పేరు ఉన్నదాన్ని సమాసంలో మొట్టమొదట ఉచ్చరిస్తాము అంతే. ఎందుకంటే ఉపసర్జనం పూర్వం అంటే పూర్వం ప్రయోక్తవ్యం అన్నమాట, ముందుగా ఉపయోగిస్తాం. ఉపయోగించడం అదేంటి ఉచ్చరించడం. రామలక్ష్మి గారు, ఉపయోగించడం అనే పదం ఇక్కడ సరిపడదండి. ప్రయోగం అన్న పదానికి కూడా ఉచ్చారణం అనే అర్థం, ఉపయోగం అనే పదానికి ఉచ్చారణ అనే అర్థం లేదు. సూత్రార్థం చూద్దామండి. సమాస ఇతి వర్తతే ఉపసర్జన సంయోగం సమాసే పూర్వం ప్రయోక్తవ్యం. అంటే ఉపసర్జనం అనే పేరు కలిగిన దాన్ని సమాసమందు ముందు ఉచ్చరించదగినది అనండి. పూర్వవచనం పరప్రయోగ నివృత్త్యర్థం. అంటే అసలు ఉపసర్జనం పూర్వం అని ఈ సూత్రం చెప్పడం ఎందుకు అంటే, వాక్యంలో మనకి పదాల స్థానం అనేది నియతంగా లేకపోవడం వలన ఆ వాక్యం యొక్క అర్థాన్నే చెప్పేటటువంటి సమాసంలో కూడా పదాల యొక్క స్థానం నియతంగా ఉండకపోవాల్సి వస్తుంది. అప్పుడు ఒకటి రాజపురుష మొదలైన దాంట్లో ఒకటి పూర్వపదంగా, అది ఇదే పూర్వపదంగా ఉండాలని లేదు, ఏదైనా పూర్వపదంగా ఉండవచ్చు. ఏదైనా పూర్వపదంగా ఉండవచ్చు అనే సందర్భంలో ఈ రాజపదానికి కూడా పరనిపాత కూడా ఉండవచ్చు, అంటే దానికి పరప్రయోగం కూడా ఉండవచ్చు. కాబట్టి పూర్వం అని చెప్పాలి. పూర్వం అని చెప్తే
పూర్వమే ఉంటుంది, పరం ఉండదు, పరంగా అది ఉచ్చరించబడదు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి పూర్వం అని చెప్పడం వలనే ఈ పురుష మొదలైనటువంటి వాటికి పూర్వ ప్రయోగం ఉండదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఉపసర్జన సంజ్ఞ కలిగినటువంటి రాజాది పదాలకే పూర్వ ప్రయోగం ఉంటుంది, కానీ పురుషాది పదాలకి పూర్వ ప్రయోగం ఉండదు. అంటే పూర్వ ప్రయోగం ఉండదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వాక్యం వల్లనేనండి. ఇప్పుడే చెప్పాను, వాక్యంలో మనకి ప్రయోగాలు యథేష్టం సంభవిస్తాయి. రాజ్ఞ పురుష గచ్చతి అనొచ్చు, పురుషో రాజ్ఞ గచ్చతి అనొచ్చు, గచ్చతి రాజ్ఞ పురుష అని కూడా అనొచ్చు. అది అప్ టు కొంతవరకు మనకి స్వేచ్ఛ అనేది ఉన్నది సంస్కృతంలో. ఇట్లా వాక్యంలో స్వేచ్ఛ ఉండడం వలన సమాసం ఉన్నప్పుడు కూడా ఇలాగే స్వేచ్ఛ ఉండాల్సి వస్తుంటే దాన్ని ఆ స్వేచ్ఛ లేకుండా ఈ పదాలు పూర్వముగా మాత్రమే ప్రయోగించబడాలి అని చెప్పడం కోసం పూర్వం అని చెప్పాలి అని. నివృత్తి అర్థం అంటే ఏంటండి? పూర్వవచనం పూర్వవచనం అంటే ఇది పూర్వంగానే వస్తుంది అని చెప్పడము, పరంగా రాదు అని చెప్పడం కోసం. పరప్రయోగ నివృత్తి అర్థం అంటే పరంగా వస్తుంది అని చెప్పకుండా ఉండడం కోసం, పరప్రయోగానికి నివృత్తి జరగడం కోసం. పూర్వపదంగానే ఉంటుంది. అనియమోహి స్యాత్ అంటే ఒకవేళ చెప్పకపోయినట్లయితే నియమమే అంటే ఉండేది కాదు. ఇది పూర్వంగానే ఉండాలి, ఇది పరంగానే ఉండేది కాదు, ఉండాలి అనే నియమం ఉండేది కాదు. కాబట్టి పూర్వం అని చెప్పాల్సిందే అనండి. దాని తర్వాత ఇంతకు ముందు మనం చూసిన ఉదాహరణలన్నీ ఇక్కడ చూపిస్తున్నారండి. ద్వితీయ అంటే ఉపసర్జన సంజ్ఞ వేటికి చెప్పారో ఆ ఉపసర్జన సంజ్ఞను చెప్పిన సూత్రాలన్నింటినీ ఇక్కడ ఒకసారి స్మరింప చేస్తున్నారు. ద్వితీయ అంటే ద్వితీయాంతానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చింది. కష్టం శ్రిత మొదలైన చోట్ల, కాబట్టి కష్ట శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పౌరణిపాతలు వచ్చాయి. తృతీయ శంకులయ ఖండ మొదలైన చోట్ల తృతీయ అనేది ఉపసర్జనమైనది, కాబట్టి దానికి ఈ సూత్రం చేత పౌరణిపాత వస్తుంది. శంకులాఖండ అని అయింది. అలాగే చతుర్థి అంతం కూడా ఉపసర్జనము అనే పేరుని పొందుతుంది. కాబట్టి అంటే సమాస శాస్త్రంలో అది ప్రథమా విభక్తి అంతంగా ఉచ్చరించబడింది కాబట్టి దానికి ఉపసర్జనం అనే పేరుంది. అలా ఉపసర్జనం అనే పేరుని పొందిన ఇది సమాసంలో ముందే ప్రయోగించబడాలి అనే నియమం ఉండడం వల్ల ముందే ఉచ్చరించబడుతుంది. అప్పుడు యూపాయదారు అనే విగ్రహవాక్యంలో యూపదారు అనే ఉంటుంది. పంచమి వృకాద్భయం మొదలైన విగ్రహవాక్యంలో ఉపసర్జనమైనటువంటి వృక పదమే పూర్వం ప్రయోగించబడుతుంది. వృక భయం అని ఉంటుంది. వృక భయం అంటే తోడేలు వల్ల. దాని తర్వాత షష్ఠీకి ఉదాహరణ రాజ్ఞ పురుష రాజపురుష. ఉపసర్జనమైనటువంటి రాజ్ఞ అనే దానికి పూర్వనిపాతం ఉంటుంది, అప్పుడు రాజపురుష అనేది అవుతుంది. సప్తమి అక్షశౌండ. అందరికీ అర్థమైంది కదండి. ఇవన్నీ మనం మొదటి నుంచి చాలా సార్లు చూస్తూ వచ్చినాయి. అందరికీ అర్థమైందంటే పై సూత్రంలోకి వెళ్దామండి. ఇక్కడ చెప్పదగ్గ అంటే విచారాలు అంత ఎక్కువేమి లేవు, మనం చూసినవే కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇది అర్థం కాకపోతే మనకు అర్థం కాలేదు అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సమాసాలు కూడా ఏమి అర్థమయ్యేది. కరెక్ట్ గా చెప్పారు. దాని తర్వాత సూత్రం రాజదంతాదిషు పరం. రాజదంతాదిషు పరం అంటే రాజదంతాది గణం ఉన్నది. ఇక్కడే మనకి గణపాఠం కూడా ఇక్కడే కాశికలో చూపిస్తారు. ఈ గణంలో ఉన్నటువంటి పదాల్లో ఉపసర్జన సంజ్ఞ కలిగినది పరం ప్రయోజ్యం అంటే పరంగా ఉచ్చరించబడుతుంది. అంటే పూర్వసూత్రం చేత పూర్వంగా ఉచ్చరించాల్సి వస్తుంటే ఈ గణంలో చెప్పబడడం వల్ల వీటికి పరప్రయోగమే ఉంటుంది అనండి. ఒకటి, ఈ గణంలో కొన్ని చోట్ల ఉపసర్జన సంజ్ఞ అవసరం లేనివి కూడా కొన్ని ఉంటాయి. ద్వంద్వ సమాసంలో వాటిలో ఉపసర్జన సంజ్ఞ అవసరం లేదు, నిన్న మనం చూసాం. అలా ద్వంద్వ సమాసంలో ఘిసంజ్ఞకం పూర్వం ఉండాలి, అజాద్యతంతో ఉండాలి, లేదా అల్పాస్తరం పూర్వంగా ఉండాలి అనే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు కూడా ఈ రాజదంతాది గణం అనేది బాధకమవుతుంది. అర్థమైందండి. రాజదంతాది గణంలో ఉంటే ఇది ఎప్పుడూ పరప్రయోగంగానే ఉంటుంది. అంతే. అంటే ఈ గణంలో ఎలా ఉంటుందో అది అలా ఉండాలి, పరప్రయోగంగా ఉండాలి అని. అర్థమైందండి. అపవాదం ఉపసర్జనం పూర్వం, ఉపసర్జనం పూర్వంకి అపవాదం. అవునండి.
అవును, అదే చెప్తున్నారు. పూర్వనిపాతే ప్రాప్తే పరప్రయోగార్థం వచనం. పూర్వసూత్రం చేత పూర్వనిపాత రావాల్సి వస్తూ ఉంటే పరప్రయోగార్థం అంటే పరంగా అది ఉంటుంది అనే నియమం చెప్పడం కోసం వచనం. వచనం అంటే ఈ సూత్రము అని అర్థము. రాజదంతాదిషు పరం ఉపసర్జనం ప్రయోక్తవ్యం అంటే రాజదంతాది గణంలో ఉన్న వాటిల్లో ఉపసర్జన సంజ్ఞని కలిగిన దానిని పరమందు ఉండేదానిగా ప్రయోగించాలి అనండి. కేవలం ఉపసర్జనస్య అంటే ఇక్కడ కేవలం ఉపసర్జనానికే కాదు, అన్యస్యాపి యథాలక్షణం విహితస్య పూర్వనిపాతస్య అపవాదః పరనిపాతః విధీయతే. అంటే కేవలం ఉపసర్జనానికే కాకుండా ఇంకా వేరే ఏ సూత్రాల చేతైనా పూర్వనిపాతం రావాల్సి వస్తూ ఉంటే అలా పూర్వనిపాతం ప్రాప్తించేటటువంటి వాటికి అన్నింటికీ కూడా బాధకంగా ఈ సూత్రం చేత పరనిపాత అనేది చెప్పబడుతుంది. దంతానాం రాజా రాజదంత అనండి. దంతానాం రాజా అంటే దంతానాం రాజా అంటే శ్రేష్టమే. ఇక్కడ రాజపదానికి శ్రేష్ఠ అని అర్థము. దంతానాం రాజా అనే అర్థంలో షష్ఠ్యంతమైనటువంటి దంత పదం ఉండడం వలన దీనికి షష్ఠి అనే సూత్రం చేత ఆ సూత్రంలో అది ప్రథమా నిర్దిష్టం కావడం వలన దీనికి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ఉంటుంది. ఉపసర్జన సంజ్ఞ ఉన్నప్పుడు ఉపసర్జనం పూర్వం అనే పూర్వనిపాత రావాల్సి వస్తుంటే ఈ సూత్రం ఈ గణంలో రాజదంతాది గణంలో ఇది పఠితం కావడం వలన ఇది పరనిపాత అవుతుంది. రాజదంత అని అవుతుంది. అర్థమైందండి? దంతానాం రాజా విగ్రహవాక్యం రాజదంత అని అంటే ఉపసర్జనమైనటువంటి దంత అనే పదానికి పరనిపాత వచ్చింది. ప్రధానమైనటువంటి రాజన్ శబ్దానికి ఏమో పూర్వనిపాత వచ్చింది. అంటే ఇది పరం అవుతుంది అంటే పరిశేషాత్ అది పూర్వం అవుతుంది అని అర్థం వస్తుంది. కాబట్టి రాజు శబ్దం పూర్వం ప్రయుక్తం అవుతుంది అని. అర్థమైందండి అందరికి? దాని తర్వాత ఈ రాజదంతాది గణంలో ఉండేటటువంటి చెప్తున్నారు ఇంకా శబ్దాలు. వనస్య అగ్రే అగ్రే వనం అనండి. అంటే వనస్య అగ్రే అనే అర్థంలో అగ్రే వనం అని ఉంటుంది. అంటే ఇక్కడ నిపాతనాత్ సప్తమ్య అలుక్ అండి. ఒకటి నిపాతనాత్ అలుక్ మూలంలోనే చెప్తున్నారు ఆ విషయం. నిపాతనాత్ అంటే ఈ గణంలో దీన్ని చెప్పడం వల్ల సప్తమికి అలుక్కు వచ్చింది. సప్తమికి సుపోధాతు ప్రాతిపదిక వ్యూహం అనే లుక్కు రాలేదు. అలాగే ఇక్కడ నత్వం అండి. విగ్రహవాక్యంలో నత్వం లేదు, సమస్త పదంలో మాత్రం నత్వం ఉంటుంది. వనస్య అగ్రే అనే విగ్రహవాక్యము దీనికి సమాసం అయితే అగ్రే వనం అనమాట. ఇక్కడ వనం పొరగా మిశ్రిక అనే సూత్రం 8వ అధ్యాయం 4వ పాదం 4వ సూత్రం మీరు చూడండి. ఆ సూత్రం చేత వన అనే దగ్గర ఉండేటటువంటి దంత్యనకార స్థానంలో మూర్ధన్యాదేశం వస్తుంది. అగ్రే వనం అని అవుతుంది. 8-4-4 అండి. ఎవరైనా కావాలంటే రాసుకోండి సంఖ్య. ఏ సూత్రం అండి? ఎందుకన్నారు? నా మూర్ధన్య నకార ఆదేశం చెప్పే సూత్రం అండి. అగ్రే వనం అని ఉన్నది కదా. అవును, అంటే ఈ ప్రాతిపదికల కంటే పరంగా ఉన్నటువంటి వన శబ్దంలో ఉన్న దంత్య నకార స్థానంలో మూర్ధన్య నకారం వస్తుంది అనండి. అగ్రే అనే దానికంటే వన అనేది పరంగా ఉన్నది కాబట్టి మూర్ధన్యాదేశం వచ్చి అగ్రే వనం అని అయిందండి. తర్వాత ఇప్పుడు ఈ గణంలో ఉన్న శబ్దాలను చెప్తున్నారండి. రాజదంత అగ్రే వనం లిప్తవాసితం నగ్నముషితం సిక్త సంమృష్టం మృష్టలుంచితం అవక్లిన్న పక్వం అర్పితోక్తం ఉక్తగాఢం. అంటే ఇవన్నీ కూడా రకరకాల సమాసాలు. ఈ సమాసాల్లో ఒక్కొక్క దానికి వేరే వేరే సూత్రాల చేత పూర్వనిపాత రావాల్సి వస్తూ ఉంటే ఆ పూర్వనిపాత అర్హమైనటువంటి దానికి ఇక్కడ పరనిపాత చేస్తున్నారు అనేనండి. అర్థమైందండి? తర్వాత పూర్వకాలస్య పరనిపాత. ఏ కారణం పరనిపాతం వస్తున్నది? కారణం వచ్చేది ఇప్పుడు లిప్తవాసితం అని ఉండండి. అంటే లిప్తవాసితం అంటే లిప్తంచ తద్వాసితంచ అన్న. లిప్తంచ తద్వాసితంచ అనేది ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసంలో ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం.
ఇంకా లిప్తంచ తద్వాసితంచ అనే అర్థంలో నగ్న ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ విశేషణం విశేష్యేణ బహుళం అనే సూత్రం చేత ఈ వాసిత శబ్దానికి వాటికి పూర్వనిపాత రావాల్సి వస్తూ ఉంటే ఇక్కడ దీనికి పరనిపాత చెప్పి లిప్త వాసితం మొదలైనటువంటి ఉదాహరణలు చెప్తున్నారు. అర్థమైందండి ఈ సూత్రంలో. ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల కూడా నగ్నంచ ముషితంచ సిక్తంచ సంస్పృష్టంచ సంమృష్టంచ ముష్టంచ లుంచితంచ మొదలైనటువంటి వాటిల్లో ఈ విశేషణం విశేష్యేణ బహుళం అనే సూత్రం చేత వీటికి పౌరనిపాత రావాల్సి వస్తూ ఉంటే ఈ గణంలో పఠితం కావడం వలన వాసిత పదానికి ముషిత పదానికి పరనిపాత చేస్తున్నారు అనండి. తర్వాత ఈ పూర్వకాలస్య పరనిపాత అంటే పూర్వకాలిక సర్వజగత్ పురాణ నమ కేవల సమానాధికరణైన అనే సూత్రం చేత ఈ పూర్వకాల మొదలైనటువంటి వాటికి అంటే పూర్వనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత చేస్తున్నారని. ఉలూఖల ముసలం అంటే ఉలూఖలంచ తన్ ముసలంచ అనే అర్థంలో ఉలూఖల ముసలం అని అలాగే ఇక్కడ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఉలూఖల ముసలంచ అనే దగ్గర ఉలూఖలంచ తన్ ముసలంచ అనేది ద్వంద్వ సమాసం అండి. ఈ ద్వంద్వ సమాసంలో ఉలూఖల అనే దాంట్లో 4 అచ్చులు ఉన్నాయి, ముసలం అనే దాంట్లో 3 అచ్చులు ఉన్నాయి. కాబట్టి అల్పాక్షరం సూత్రం చేత ముసలి శబ్దానికి పూర్వనిపాత రావాల్సి వస్తూ ఉంటే ఇప్పుడు ఈ ముసలి శబ్దానికి పరనిపాత చేస్తున్నారండి. అర్థమైందండి? అలాగే ఇక్కడ కూడా ఈ తండులశ్చ కిణ్వంచ అనే దగ్గర కూడా కిణ్వ శబ్దం కూడా అల్పాక్షరంగా అంటే తక్కువ అచ్చులు ఉన్నది కాబట్టి దానికి పూర్వనిపాత రావాల్సి వస్తుంటే ఈ సూత్రం చేతి ఇక్కడ పరనిపాత చేస్తున్నారు అనండి. ఇప్పుడు ఇక్కడ అల్పాక్షరం అనేది ఎంత ఉలూఖలం అనేది పూర్వనిపాత. అర్థమైందండి? అర్థమైంది. అలాగే ఆరాగ్వాయన బంధకి అనే దగ్గర కూడా
బంధకి శబ్దానికి పూర్ణ నిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాతగా నిపాత చేస్తున్నారు అనండి. అరగ్వాయన ఆరాగ్వాయన ఆరాగ్వాయన బంధకి ఆరాగ్వాయన అయ్యన బంధకి ఆరాగ్వాయన బంధకి అర్థం ఏంటండి? నాకు వినిపించట్లేదండి. ఐ థింక్ వాళ్ళు ఏదో ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టున్నారండి. రాజన్ గారి ఇంట్లో ఎవరు? డౌట్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకుంటే అండి ప్రశ్న అడిగేటప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడగండి. క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అరాగ్వాయన అంటే చెప్తున్నారా? ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒకసారి ఎక్కడైనా డిక్షనరీ లేదని ఇచ్చారేమో చూడండి కొన్నింటికి. ఒక్క నిమిషం నేను ఇక్కడ చూస్తాను. రాజన్ గారు మీరు మాట్లాడుతున్నట్టున్నారని వినిపించట్లేదండి. రాజన్ గారు ఆరాగ్వాయన బంధకి. ఈ పదానికి నేను మళ్ళీ చూసి చెప్తానండి. ఒకసారి మీరు కూడా ఎక్కడైనా డిక్షనరీలో ఉందేమో చూడండి. చిత్రరథ బల్హీకం అంటే చిత్రరథ బల్హీకం అనే దగ్గర కూడా చిత్రరథశ్చ బాల్హీకం చ అనే అర్థంలో ఈ అల్పాక్షరమైన దానికి బాల్హీక శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత చెప్తున్నారు అనండి. ఆవంత్యష్మకం ఆవంతీచ అస్మకంచ అనే అర్థంలో ఆవంత్యష్మకం అనండి. ఆవంతీచ అస్మకంచ అనే దగ్గర ఇప్పుడు అశ్వక అనేది హ్రస్వాకారాది కాబట్టి దీనికి ముందు పౌరనిపాత రావాల్సి వస్తుంది. అట్లా అశ్వక అనే దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత చెప్తున్నారండి. దానికి నిపాతనాథ్ అనమాట. అలాగే శూద్రాచ ఆర్యాచ అనయో సమాహార అనే అర్థంలో శూద్రార్యం అని ఉంది. ఇక్కడ ఆర్య అనేది అజాది కాబట్టి దీనికి అజాద్యదంతం అనే సూత్రం చేత దీనికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే దానికి ఇక్కడ పరనిపాత చెప్తున్నారు అని. స్నాతక రాజాను అంటే ఇక్కడ కూడా ఈ స్నాతక శబ్దానికి పౌరనిపాత నిపాతంగా చెప్తున్నారు. రాజన్ శబ్దానికి పరనిపాత చెప్తున్నారని. విశ్వక్సేన అర్జున అనే దగ్గర కూడా అర్జున శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే పరనిపాత ఇక్కడ చెప్తున్నారు. అక్షిభ్రూహు అనే దగ్గర
భ్రూ అనే పదం అది ఏకాచ్ కాబట్టి అల్పాచతరం అనే సూత్రం చేసి దానికి పూర్వనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత చెప్తున్నారు. ఈ దారగవము మొదలైన వాటిల్లో ఈ పరనిపాతతో పాటు సమాసాంత ప్రత్యయం కూడా నిపాత చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ దారగవ అనే పదం వేరే సూత్రంలో అచతుర సుచతుర విచతుర అనే సూత్రంలో దారగవ పదాన్ని నిపాతం చేశారు. ఆ నిపాతం వల్ల అంటే అక్కడే ఈ అచ్ప్రత్యాంతంగా నిపాతం చేశారన్నమాట. అర్థమైందండి? అక్కడ అచ్ప్రత్యాంతంగా నిపాతం చేసిందాన్ని ఇక్కడ మళ్ళీ గణపాఠంలో చూపిస్తున్నారు. అర్థమైందండి? అంటే తర్వాత ఇక్కడ అన్ని చోట్ల కూడా ద్వంద్వ సమాసంలో పూర్వనిపాత రావాల్సి దగ్గ వాటికి ఇక్కడ పరనిపాత చెప్తున్నారు అని. అంటే ఇంతకు ముందు వరకు అన్ని చోట్ల కూడా ఈ లిప్తవాసితం నగ్నముషితం మొదలైన చోట్లేమో పూర్వకాల సూత్రం చేత పూర్వనిపాత రావాల్సి వస్తుంది. వాసిత శబ్దానికి అలాగే ఉషిత శబ్దానికి సంమృష్ట శబ్దానికి మొదలైన వాటికి వాటికి పూర్వనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత నిపాతం చేస్తున్నారు అని. అర్థమైందండి? దాని తర్వాత శబ్దార్థో ధర్మార్థో ఇక్కడ ఒక వార్తిక ఉంటుందండి. ధర్మాదిష్వనియమః అని. అంటే ధర్మాదులు అంటే ధర్మార్థ కామ మోక్షాలలో ఉండే ఈ పురుషార్థాలైనటువంటి పదాల్లో ఈ పూర్వపర నిపాత నియమం అనేది లేదు అని. ఈ నియమం లేకపోవడం వల్ల ఏదైనా పూర్వపదంగా ప్రయోగించవచ్చు. వార్తికం పేరేంటండి? ధర్మార్థం ధర్మాదిషు అనియమః అనండి. అనియమ అనియమ. ఇక్కడ పైన ఇక్కడ కూడా ఒక వార్తికం కాశికులు చెప్తారు. ధర్మాదిషు ఉభయం అని ఇక్కడ చెప్తున్నారు. ధర్మాదిషు ఉభయం అని ఇక్కడ పైనే వస్తుందండి. రెండు ఒక లైన్ తర్వాత వస్తుంది చూడండి. శబ్దార్థో ధర్మార్థో కామార్థో అంటే శబ్దశ్చ అర్థశ్చ అనే దగ్గర అర్థ శబ్దం అజాది అదంతం కావడం వల్ల దానికి పూర్వనిపాత రావాల్సి వస్తుంటే నిపాతన దానికి పరనిపాత వస్తుంది. ధర్మార్థో అనే దగ్గర కూడా అర్థ శబ్దానికి పూర్వనిపాత రావాల్సి వస్తుంటే పరనిపాత వస్తుంది ధర్మార్థో అని. కామార్థో అనే దగ్గర కూడా అంతే. అనియమశ్చ అత్ర ఇష్యతే అంటే ఈ పురుషార్థ విషయంలో అనియమ ఇష్యతే అంటే నియమం అనేది ఇష్టం కాదు అని. అంటే ఏదైనా ముందు ప్రయోగించవచ్చు అని. అర్థమైందండి? అర్థ శబ్దం అర్ధధర్మం అర్ధకామం అంటే ఇందాక ధర్మార్థం శబ్దార్థం అయిపోయిన తర్వాత ధర్మార్థం కామార్థం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అనియమ అని చెప్పడం వల్ల అర్ధధర్మం అర్ధకామం అని కూడా చెప్తున్నారు. అర్థమైందండి? అర్ధ శబ్దం అర్ధధర్మం అర్ధకామం అంటే ఇట్లా చెప్పడం ఎలా ఎందుకు చెప్తున్నారు? అనియమ అని ఎందుకు చెప్తున్నారు అంటే వక్తవ్యం ఇదం అంటే ఇక్కడ ఒక వార్తికం చెప్తున్నారు. ధర్మాదిషు ఉభయం ధర్మాదుల్లో ఉభయం అంటే పూర్వలింగం పూర్వపదంగాను ఉండొచ్చు పరపదంగా కూడా ఉండొచ్చు. అంటే కామార్థం కూడా అవుతుంది. కామార్థం ధర్మార్థం కామార్థం ముందే చెప్పారు. కామార్థం అని అవుతుంది అర్థకామం అని కూడా అవుతుంది. రెండు కూడా ధర్మార్థ కామం వాటిలో మాత్రం రెండు ఉండొచ్చు అని. రెండు ఉండొచ్చు. మోక్షాన్ని చెప్పలేదు. అంటే ఇది శబ్దం అన్నది మరి మనకు పురుషార్థాలలో లేదు కదా. అలా కాదండి. ఇక్కడ ధర్మాదిషు అనియమ ధర్మాదుల్లో ఈ శబ్దాన్ని కూడా తీసుకున్న పక్షంలోనండి. అంటే ఇది మనకు మనం పురుషార్థాలని చెప్పకూడదు ఊరికే ధర్మాదిషు అంటే ఇందాక మీరు పురుషార్థాలు అన్నారు అది రాసుకున్నాం. అవునండి. మోక్షం ఉండదు పద్మ. వైకారికతం గజవాజం
అంటే వీటి అన్ని చోట్ల కూడా పరనిపాత నిపాతం అండి, అంతే. ఈ పదాలకి పరనిపాత వస్తుందని. వైకారి మతం. గజవాజ్యం. ఈ పదాలకి వస్తుతః అర్థం వ్యవహారంలో ఇప్పుడు ఎక్కడ వీటికి ప్రయోగాలు ఏమీ లేవండి. కాబట్టి ఇవి ఎక్కడ ప్రయోగిస్తారు అనేది తెలియట్లేదు చాలా వాటికి. అంటే ఇక్కడ ఏంటంటే వైకారి మతం అని ఉంది, వైకారి కథం అని కూడా ఉంది. 2 రకాలుగా పాఠం ఉంది ఈ పదంలో. వైకారి మతం అనుకుందాం, అంటే వికారస్యేదం వైకారి, వైకారిచ తన్ మతంచ అనే అర్థంలో మత శబ్దానికి పరనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత వస్తుంది అనండి. గజవాజం, గజాశ్చ వాజాశ్చ అనే అర్థంలో గజవాజం. వైకారి మతం అని హైఫన్ పెట్టాడు, అంటే వైకారి మతం కింది వస్తాయనే కాదు, అది కూడా ఒక పదం. అది కూడా ఒక గణం, అది కూడా ఒక పదం, ఈ గణంలో ఒక పదం అంతే అది కూడా. ఓకే. దాని తర్వాత ఈ గోపాల ధాని పులాసం. గోపాల ధాని పులాసమా? ఈ గోపాల ధాని పూలాసం మొదలైనటువంటి అర్థాలు నాకు కూడా తెలియదండి. వీటికి ఎట్లా అర్థం తెలుసుకోవాలని తెలియట్లేదు. ఒకసారి వీటి అర్థం సంగతి మళ్ళీ చూద్దామండి. నేను కూడా చూస్తాను. మీరు కూడా ఏదైనా డిక్షనరీలో కానీ ఎక్కడైనా దొరికితే చూడండి. డిక్షనరీలో ఇలాంటివి దొరకవు, కష్టం. ఎక్కడైనా మనకి కావ్యాదుల్లో ప్రయోగం ఉండడం కానీ, లేదా ఇతిహాస పురాణాల్లో కానీ వీటికి ప్రయోగం కనిపిస్తే మనం స్పష్టంగా చూడొచ్చు. దమర్ గారు దీనికి దాంట్లో ఏమైనా ఇచ్చారండి? ఆ గోవిందరాజ వ్యాఖ్యానంలో వీటికి ఏమైనా అర్థం ఇచ్చారండి? ఇవ్వలేదండి. ఒక్క నిమిషం అండి, ఒకసారి ఈ సూత్ర భాష్యం చూద్దాము. ఈ సూత్ర భాష్యంలో ఏం చెప్పారో చూద్దామండి, ఒక్క నిమిషం. వస్తుంది. మనకు తెలిసినవే దంపతి, జంపతి, జాయాపతి వాటికి ఇచ్చారు కానీ తెలియని దానికి దాని అంటే అదే పుష్పదాని అంటే పువ్వులు పెట్టు. గోపాల దాని అంటే ఏంటో అదే అర్థం. దాని అంటే ధరించేదని గోపాల దాని పులాసక కరండం. ఉపసర్జనం పూర్వం అసలు భాష్యంలో ఈ రాజదంతాదిష్పరం సూత్ర వ్యాఖ్యానమే లేదండి. భాష్యంలో లేదండి. ఉపసర్జన పూర్వం, తర్వాత అల్పాచ తరంగం. ఇక్కడ ఈ పుస్తకంలో ఇచ్చింది ఏంటంటే ఈ రాజదంతాది గణంలో ఉన్నవి పూర్వ నిపాతం రావాల్సిన యోగ్యమైన పదాలకన్నిటికీ పరనిపాతం వచ్చింది. ఈ గణంలో పట్టింపబడ్డ వాటికైనా ఇచ్చారు అంతే అండి, ఇంకంతకంటే అంతకు మించి నాకు ఏ పుస్తకంలో దొరకలేదండి. ఏ పుస్తకంలో దీనికి సంబంధించిన వివరం దొరకలేదు. ఒక్క నిమిషం, వీటిలో ప్రౌఢమనోరంలో కూడా ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. అంటే ముందు నాకు చూడడం కుదరలేదండి, అందుకనే మీ పాఠం సమయంలో చూడాల్సి వస్తుంది. ముందు చూసుకుంటే కూడా అలాగే ఇచ్చాడండి. లఘు సిద్ధాంత కౌముదిలో పదాలన్నీ ఇవ్వలేదండి. ఇవ్వలేదు కదా, ఈ వార్తికం ఒకటి ఇచ్చారంతే అండి. ఏదండి? ధర్మాది స్వనీమహానా? అది ఆ వార్తికం ఇచ్చారండి. సిద్ధాంత కౌముదిలో మరి ఇంకొన్ని ఇదిగో ఈ దంపతి, జంపతి, జాయాపతి, జాయాకి దమ్ జమ్ అనేవి ఆదేశాలు, నిపాతాలు అని చెప్పాడు. అంతకన్నా ఇంకా ఆదేశాలండి. అవును అవును. జాయాపతి దాంట్లో జాయాకి దంభ జంభ నిపాతాలని ఆదేశాలను జంభావం అంటే ఆదేశం అనండి. దంభావశ్చ అంటే జమ్ అనే ఆదేశాన్ని, దమ్ అనే ఆదేశాన్ని నిపాతించారు. అదొక్కటే ఇచ్చారంతే, ఎక్స్ట్రా నిపాతం అదే అంతే.
ఇది ఆకృతి గణం అని కూడా చెప్పారు అంతే. రాజ్య దత్తాది ఆకృతి గణం. మీరు కొత్త పదాలు చెప్పండి. ఒక్క నిమిషం అండి, నేను ప్రౌఢ మనోరంలో ఏమైనా చెప్పారేమో చూస్తాను. మాక్సిమం ప్రౌఢ మనోరంలో కూడా చెప్పు ఉండకపోవచ్చు. ప్రౌఢ మనోరం ఇక్కడ ఇందులో అయితే ఇక .com లో అసలు ఇవ్వలే. ప్రౌఢ మనోరంలో ఏమీ లేదు. .com లో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయండి. అందులో చాలా ఏంటంటే అదంత బాగోలేదు. ఒక పుస్తకం చూస్తేనే క్లియర్ గా ఉంటుంది. వ్యాఖ్యానం అండి. అవునండి, మనం రోజు ఈ పేరు చాలా సార్లు తలుచుకుంటున్నాం కదండి. ప్రౌఢ మనోరమ. అదే బాలాదిత్య అది వస్తుంది కదా. బాలమనోరమ కాదండి. మనోరమ కూడా ప్రౌఢ మనోరమ భట్టోజీ దీక్షితులు గారే రాశారు. సిద్ధాంత కౌముది వ్యాఖ్యానం ఆయనే రాశారు. ఆయన కౌముదికి ఆయనే వివరణాత్మకంగా గ్రంథం రాశారనమాట. అది ప్రౌఢ మనోరమ. ఇగోండి ఓపెన్ అయింది. అమయ వాప్సి అన్న దగ్గర వచ్చింది. సర్వేక దేశ అన్నోన్నేతేభ్య సామాన్యేన పుంసకమపిన ఈ లోపల మీరు ఏదైనా చూడండి. అంటే ఈ పుస్తకం వెంటనే ఓపెన్ అవ్వట్లేదండి. 1.5 GB ఉంది పుస్తకం. అది అవునండి. ఓపెన్ అయ్యి వెబ్సైట్ లో ఓపెన్ చేస్తున్నారండి. గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా లేకపోతే నా దగ్గర పుస్తకం ఉందండి. గూగుల్లో పుస్తకాలు ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసి మీ ల్యాప్టాప్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. అప్పుడు మీరు వెంటనే చూడొచ్చు. బాలమనోరమ ప్రౌఢ మనోరమ ఇవన్నీ దొరుకుతాయి. ఎలక్ట్రానిక్ PDF. అవునవును, చూడాలి. ఏమి ఇవ్వలేదండి. రాజదంతాధీశం అనేది ఆకృతి గణము, దాంట్లో ఇది నిపాతము అని చేశారు అంతే అండి. అంతకంటే అంత ఉంది. ఏమి దొరకలేదండి. నేను ఇంకా ఏం చూడాలి నాకు తెలియట్లేదు. నాకు తెలియని పుస్తకాలన్నీ చూశానండి. ఎక్కడ ఏమి అవ్వలేదు. ఒకటండి, ఇవి మనకు తెలియని ఎప్పుడు వినని శబ్దాలు కదండి. మీరు అన్నట్టు ఏ కావ్యాల్లోనూ చూడాలి. అదేనండి, ఎక్కడైనా ఒక కావ్యాల్లో గానీ ఇతిహాస పురాణాల్లో కానీ వీటి వివరం దొరకాలి. అంటే ఇది ఏ సందర్భంలో చూపారో తెలిస్తే ఆ సందర్భాన్ని బట్టి మనకు కొంచెం తెలుస్తుంది. అది మాకు హోంవర్క్ కింద ఇచ్చేసేయండి. అలాగే ఇంకా మీ ఎలాగో ఒక వారం రోజుల పాటు నేను చెప్పాను కదండి. ఆ వారం రోజుల్లో చూడండి, మీరు చూడగలిగినవన్నీ. మాకు హోంవర్క్ అంటే భ్రమర్ గారికి ఒకరికే అర్థం. అలా కాదండి, చూడండి, నేను కూడా చూస్తాను. ఈ భ్రమణ గణంలో మీరందరూ ఇది కూడా ఆకృతి గణమే. ఇది కూడా ఆకృతి గణం అండి. ఇది వస్తూ ఉండొచ్చు, మనకు ఆకృతి గణం అంటే వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. పోదండి, రావడమే అంతే. బహుళమే అయితే ఇది అప్పుడప్పుడు ఉండొచ్చు, అప్పుడప్పుడు ఉండకపోవచ్చు. అది అదే
అజాద్యంత శబ్దస్య పూర్వనిపాత నిమే ప్రాప్తే తదనియమో వక్తవ్య ఇత్యర్థః నిపాత్యత ఇది అంతే, ఇంకేం లేదండి. ఎక్కడ అన్ని చోట్ల అదే అట్లాగే ఉంది. అంతే, ఎక్కడ చూసినా అదే ఉంది. అంటే దేనికి మనకు పూర్వ నిపాతం రావాల్సిన వాటికి ఇందులో చెప్పిన పదాలకి ఏ సూత్రంతో వచ్చినా రాకుండా పరంలోకి. అంటే ఇంకో ప్రాబ్లం ఉందండి. ఇది ఆకృతి గణం అన్నాడు, అంటే మనం పొరపాటున ఎక్కడైనా వాడినా కూడా ఇందులో తోసేయచ్చేమో చూడండి. మనం వాడిన కాదండి, శిష్టులు వాడిన మాత్రమే మనం ఆకృతి గణం చేసి తీసుకోవాలి. అంతే, మనకి కూడా శిష్టత్వం ఉంది అనుకుంటే తీసుకోవచ్చు. ఎవరు వాడితే వాడు శిష్టులేమో. ఇప్పుడు యథాత ఈ గోపాల ధాని పులాసం, అలాగే పులాస కరండం వృక్షాల పేర్లు అయి ఉంటుంది. కరండ వృక్షం, పూలాసక వృక్షం వృక్షాల పేర్లుగా ఎక్కడ విన్నట్టు గుర్తు. ఒకసారి పూలాస అనేది డిక్షనరీలో చూస్తే దొరకచ్చండి. ఒక్క నిమిషం. పులాస అంటే నాకు అది నేను చూస్తే పులాసక అంటే రాజదంతాదిషు అని ఇచ్చాడు. ఏంటండి? రాజదంతాదిషు అని ఇచ్చేసాడు పులాస. కరండ అంటే బాస్కెట్ ఆఫ్ బ్యాంబూ, అంటే పూల గుత్తి పట్టుకోవడానికి బుట్ట. ఓకే. కరండ అంటే బ్యాంబూ, బీ హైవ్ చాలా ఉన్నాయి. పలాసక అంటే మ్యాంగో జింజిర్. మ్యాంగో జింజిర్ అండి. మ్యాంగో జింజిర్ అన్నాడు. పలాస కాదు కదండి, పులాస కదా. అంటే మామిడి అల్లం. మ్యాంగో జింజర్ అంటే మామిడి అల్లం. మొన్న షాప్ లో మ్యాంగో జింజర్ అని హెడ్డింగ్ పెట్టాడు. ఏంటయ్యా అంటే అది మామిడి అల్లం అంటే. మ్యాంగో జింజర్ అంటే దీనికి ఏమంటారండి? అదే అంటారు కదా, మామిడి అల్లం. పలాసక అంటే అదే ఇక్కడ పలాసక అన్న శబ్దం లేదండి. ధాన్యం అని ఇచ్చారండి, రాశీకరణము అని ఇచ్చారు. పూలాస పదానికి రాశీకృత ధాన్యం అనే అర్థం ఉంది. అర్థమైందండి? లేదండి, పులాసక ఏంటండి? ఇక్కడ ఒక్క మాట ఇచ్చారండి, ఏంటంటే ఈ దీనిలో ఎక్కువ తత్పురుష సమాసాలు, కొన్ని తత్పురుష సమాసాలు ఉన్నా కూడాను మెజారిటీ ఎక్కువ ద్వంద్వ సమాసంలోనే ఉన్నాయి. అవునండి, అందుకనే ఇందాక ఈ పైన సూత్రాలు వస్తాయండి మనకి. అజాద్యంతం అల్పాస్తరం అనే సూత్రాలు వస్తాయి. ఆ సూత్రాల చేత ఇక్కడ వీటికి పూర్వనిపాత రావాల్సి వస్తుంటే ఈ గణంలో పాఠం వల్ల పరనిపాతలు వస్తాయన్నమాట. ఒక్కొక్కరు ఒక 5 శబ్దాలు తీసుకొని వాటిని చూద్దామండి. మేము హోంవర్క్ చేస్తామండి. ఈ స్థూల పూలాసం, ఇక్కడ కరండ శబ్దానికి కూడా ఖడ్గం అనే అర్థం ఇచ్చారండి. కరండ శబ్దానికి దళాఢకం చాలా అర్థాలు ఉన్నాయి. అవును. కరండ ఏంటండి? కరండ అంటే ఏంటి? కరండు అంటే ఇందాక చెప్పారు కదండి, పూలబుట్ట అని. పూలబుట్ట అనే ఒక అర్థం ఉంది. అలాగే ఒక ఖడ్గం అనే అర్థం ఉంది. చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రకృతంలో ఏ అర్థం అనేది మనం నాకు తెలియట్లేదు. ఒకసారి అంటే దీనికి సంబంధించిన కావ్య ఉదాహరణ కానీ ఏదో లౌకిక ఒక వాక్యం కానీ తెలిస్తేనే తెలుస్తుంది. అటువంటి వాక్యం ఏమి దొరకట్లేదు. ఎవరికైనా కావ్యాలతో అనుభవం ఉన్న వాళ్ళకి, బాగా అనుభవం ఉన్న వాళ్ళకి తెలియచ్చండి. ప్రయోగంలో ఉంటే కానీ దొరకవాలి. దుర్గాభవాని గారు ఉన్నారు కదండి మనకి. రఘువంశం అంతా బాగా చక్కగా చదువుకున్నారు ఆవిడ. ఒక కావ్యం చదివితే తెలియడం కష్టం అండి. లాంటివి రఘువంశం అలాంటివన్నీ ఆవిడ బాగా చదువుకున్నారు. అవును, లాంటివి అంటే ఓకే. ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఉన్నారు. కరండం అంటే వాక్కాయలు.
ఆహా. వాక్కాయ అని చిన్న కాయలు వస్తాయి పప్పులో అట్లా ఉండేవండి చిన్నప్పుడు వాక్కాయ వాక్కాయ అనేవారు. వాక్కాయ అది ఇప్పుడు కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా వస్తాయి. దొరుకుతాయి కొంచెం అవును. రేర్ దొరుకుతాయి. కొంచెం గ్రీన్ రెడిష్ గా ఉంటాయి, రెండు కలిపి ఉంటాయి. గ్రీన్ రెడ్డిష్ అవును చిన్న బెర్రీస్ అవి అవును చిన్న సైజ్ కాయలా ఉంటాయి. వాక్కాయ అంటారు. అవును లేదులో వాకకాయ అంటే అది అనేవారు, చూసాను. వాక్కాయ. అవును వాక్కాయ. అవును అవును. ఓకే. అయితే పూలాస కంచ కరండ కంచ కరండష్ట అని చెప్పినప్పుడు ఈ ద్వంద్వంలో కరండ శబ్దం ఉండడం వల్ల దానికి అల్పాస్తరం సూత్రం చేసి పౌర్ణిపాత రావాల్సి వస్తుంటే పరనిపాత అనండి. స్థూల పులాసం, స్థూల పూలాసం అంటే ఏంటి? స్థూలంచిత పూలాసంచ. ప్రస్తుతానికి ఉదాహరణ అవి పక్కన పెడదామండి. ఈ ఉదాహరణలో ఈ గణంలో ఉండడం వల్ల వీటికి పరనిపాత అని మాత్రం మీరు చూడండి. దీని తర్వాత ఇంకా ఏదైనా చూద్దాం, ఎందుకంటే నాకు దీని గురించి ఏం తెలియట్లేదు. ఉషీర బీజం, ఉసీర బీజం అంటే ఇక్కడ వ్యాఖ్యానాల్లో కూడా రాయలేదండి, ఎందుకంటే వాళ్ళ కాలానికి ఈ పదాలన్నీ బాగా ప్రయోగంలో ఉండి ఉండాలి. బాగా ప్రయోగంలో ఉండి ఉండడం వల్ల వాళ్ళకి అవసరం లేకపోయి ఉండాలి ఒకటి, లేదా వాళ్ళకు కూడా తెలియకుండా ఉండాలి, అందుకని వాళ్ళు రాయలేదు. ఇక్కడ ఎక్కడ రాయలేదు, ఎక్కడ రాయలేదు. న్యాసంలో లేదు, పదమంజంలో లేదు, ఇందులో నేను శబ్ద కౌస్తుభంలో కూడా చూసాను, అందులో కూడా లేదు, ఎక్కడ ఏమీ లేదు. భాష్యంలో అసలు ఈ సూత్రం డిక్షనరీలో కూడా దొరకడం లేదు, కొన్ని డిక్షనరీలో కూడా దొరకడం లేదు. డిక్షనరీలు మనకి వాస్తవానికి సంస్కృతం డిక్షనరీలు అంత లేవండి, చాలా తక్కువ. సంస్కృతం డిక్షనరీలు తక్కువ. సంస్కృతం దొరికే డిక్షనరీల్లో కూడా మనకి అవసరమైనవి కొన్నిసార్లు అవసరమైనవే దొరకవు. డిక్షనరీ లోటు సంస్కృతంలో చాలా ఉంది, అది ఇక్కడ ఒకటే కాదు, చాలా చోట్ల ఉంది. ఈ ఒక్క పదాల విషయంలోనే కాదు, చాలా పదాల విషయంలో ఉంది. అమరకోశంలో కూడా చూస్తున్నారండి, రా తర్వాత షాక్ వెళ్ళిపోయాడు, లానే లేదు అసలు అక్కడ. పూషన్ అన్నారు, మళ్ళీ ఉషీరం అని చూడండి, ఉషీర బీజం మనకి తెలిసిందే, ఉషీర అని చూడండి. పూలాసం చూడడానికి వెళ్తే పూర్వ దగ్గర పూర్వేద్యుత్ అక్కడి నుంచి మళ్ళీ పూషన్కి వెళ్ళిపోయాడు, లా మీద లేనే లేవు అసలు పదాలు పూలాసం దగ్గర. అమరకోశం చెప్పండి రాజేశ్వరి గారు, నా దగ్గర అష్టాధ్యాయుది 1952 ఎడిషన్. చెప్పండి. ఉషీర బీజం అంటే బ్రాకెట్ లో జిజ్ఞాస్తి అని ఉందండి. నా దగ్గర కూడా అదే ఉందండి, బ్రాకెట్ లో జిజ్ఞాస్తి అని ఇచ్చారండి. జిజ్ఞాస్తి, జిజ్ఞాస్తి అని ఇచ్చారండి. ఉషీర శబ్దానికి చేదుగా ఉండేది అని అర్థం అని ఉందండి. ఇప్పుడు ఉషీర బీజం అంటే చేదుగా ఉండే గింజ అనేదో అవ్వాలి, ఇప్పుడు అది జిజ్ఞాస్తి అని అవుతుందా? కోశంలో అండి ఒక రూట్ ఆఫ్ ఏ ఫ్రాగ్రెంట్ పూలాసం దగ్గర స్థూల పూలాసం అని ఇచ్చారండి. తర్వాత ఉన్నని పూలాస కారండం దగ్గర ఉన్నని పూలాసక కురండం అని ఇచ్చారండి. గోపాలిదాన పూలాసం దగ్గర గోపాలదాని పూలాసం అని ఇచ్చారండి. గాజవాజం దగ్గర నుండి గోజవాజం అని ఇచ్చారండి. గోజవాజం ఇప్పుడు నాకు ఇచ్చిన వాటిలోని సింజాస్తం దగ్గర ఉన్నని సింజాస్వత్వం అని ఇచ్చారండి. సింజా అస్వత్వం అని అర్థం వచ్చింది ఇచ్చారండి ఇక్కడ. ఈ అర్థాలు ఈ బ్రాకెట్ లో ఉన్నాయి, మరి అర్థాలు అవునా కదా నాకు తెలియదండి. అది ఓల్డ్ ఎడిషన్ అండి, అష్టాధ్యాయ పుస్తకం. అవన్నీ పాఠ భేదాలండి, అర్థాలు కాదు, అవన్నీ పాఠ భేదాలు. అందుకనే నేను చెప్పలేదండి, నా దగ్గర కూడా ఉంది, ఇది మీనింగ్ కాదు కదా అని చెప్పి చెప్పలేదు. అదే నాకు తెలియదని చెప్పాను కదా, ఇక్కడ ఏదో ఉందండి బ్రాకెట్. పూలాసం అంటే లిచి అని ఇచ్చారండి. లిచి అంటే కొంచెం స్ట్రాబెరీస్ లా ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళవిను, పైన ఎర్రగా ఉంటుంది. లిచి అంటారు. పూలాసం అంటేనే చెప్తానండి, లిచి అంటారు.
అదే అటు బెంగాల్ అటు చాలా విరివిగా అవునండి. దొరుకుతుంది. ఆ, ఇప్పుడు ఇక్కడ ఏమిటి? అరకు దగ్గర కూడా వేస్తున్నారు. ఇది అదొక ఫ్రూట్. దేనికి అది ఏంటది? లిచ్చి, లిచ్చి అంటే LYCHEE. అది ఒక అయితే రకమైన ఇవన్నీ పండు. ఒకటండి. అయితే ఇవన్నీ వృక్ష విశేషాలండి. అయితే ఇవి అంతేనండి. అవును. ఆయుర్వేదంలో చదివితే అంతేనండి. తెలుస్తాయండి ఇవన్నీ కూడా. ఆయుర్వేదం పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తాయి స్పష్టంగా. అంతే. అదే ఈ నేను ఆయుర్వేద గూగుల్లో ఆయుర్వేద డిక్షనరీ కొట్టి ఏదైనా ఉందండి ఎవరి దగ్గర? ఆయుర్వేద డిక్షనరీ ఉంటే దానిలో ఈ చెట్ల పేర్లు ఉండొచ్చు. ఆ డిక్షనరీ ఒకటి సంపాదించి చూడాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రాసి పెడతాను వృక్ష విశేషాలే కదండి. అవునండి, అవును. కాబట్టి ఆయుర్వేదం వాక్కాయలను డిక్షనరీలో లిచ్చి ఇది. తెలుగు డిక్షనరీలో కూడా ఏదో దొరికే అవకాశం ఉంటే చూద్దాం. అవునండి, అవునండి. ఈ ఆంధ్ర భారతి ఏదో ఉందండి, అందులో చూస్తే దొరకచ్చేమో. అదేలేండి మన పిఠాపురం రాజావారి సూర్యదేవర ఆ ఆ డిక్షనరీ దగ్గర నుంచి చూస్తాను. చూడండి చూడండి. ఈ గణంలో చెప్పడానికి ఇంకేమీ లేదండి. చెప్పడానికి ఏం లేదంటే ఆ పేర్లు తెలిస్తే గానీ మీకు నేనేం చెప్పలేను. ఆ పేర్లు నాకు ఎక్కడ తెలియట్లేదు. అదే ఓకే సార్. దాని తర్వాత చిత్రాస్వాతి. చిత్రాస్వాతి మనకు తెలిసిందే. చిత్రా నక్షత్రం, స్వాతి నక్షత్రం. నక్షత్రాలు. ఈ రెండిట్లో స్వాతి శబ్దానికి పరనిపాత వచ్చిందని. భార్యాపతి. ఉషీరము అన్న దానికి తెలుగు డిక్షనరీలో చూసానండి, వట్టి వేరటండి. ఓహో, ఆ, వట్టి వేరు. ఉషీర బీజం అని ఇచ్చారు చూడండి, వట్టి వేరట. పతి శబ్దానికి పరనిపాతం అండి భార్యాపతిలోని. అవునండి. భార్య ఇప్పుడు భార్యాచ పతిశ్చ అని ఉందండి. భ్రమర్ గారు, మీరు వట్టి వేరు అన్నారు, ఇంకొకటి ఏది చెప్తున్నారు, దాంట్లో మధ్యలో ఇంకో ప్రశ్న వచ్చి ఆగిపోయింది. వట్టి వేరు అది ఉషీర బీజం. ఉషీరం అన్న దానికి ఏమో వట్టి వేరు, ఈ బీజం అంటే ఏదో గింజ, మరి అదేంటో తెలియదు. మామూలుగా విత్తనానికి బీజ్ అంటారు, ఏదో విత్తనాలు ఏంటి. అంటే ఉషీరస్య బీజం అని షష్ఠీ తత్పురుష చెప్పాం అనుకోండి, ఉషీర శబ్దానికే పౌరనిపాత వచ్చేస్తుంది. అప్పుడు దీనికి పరనిపాత అక్కర్లేదు. అది ఉషీరంచ బీజంచ అని మనం ఈ ద్వంద్వం చెప్పినప్పుడే కుదురుతుంది. ద్వంద్వం చెప్పినప్పుడు ఏంటంటే అల్పాస్తరం అని కావడం వలన బీజ శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే పరనిపాత చెప్తున్నారని. ఇక్కడ అన్ని చోట్ల కూడా ద్వంద్వాలే కనిపిస్తున్నాయి. కాకపోతే వృక్ష విశేషాలు మనకి తెలియాల్సి ఉందండి. భార్యాపతి, భార్యాచ పతిశ్చ అన్నాం. భార్యాచ పతిశ్చ అనే దగ్గర పతి శబ్దం అదేంటి హ్రస్వం కాబట్టి దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే ఈ సూత్రం చేత ఈ గణంలో పఠితం కావడం వల్ల దీనికి పరనిపాత వస్తుంది అనండి. జాయాచ పతిశ్చ అనే దగ్గర కూడా అంతే. జాయా శబ్ద పతి శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తూ ఉంటే పరనిపాత చెప్తున్నారు ఒకటి. అలాగే జాయా శబ్దానికి జమ్ అనే ఆదేశము, దమ్ అనే ఆదేశం కూడా విధిస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. జాయా శబ్దస్య జంభావో దంభావశ్చ నిపాత్యతే. జాయా అనే దాని యొక్క స్థానంలో జమ్ అనేది దమ్ అనేది ఆదేశాన్ని చెప్తున్నారు. పుత్రపతి అంటే పుత్రశ్చ పతిశ్చ అనే దగ్గర కూడా పతి శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత చెప్తున్నారు పుత్రపతి అని. పుత్ర పశు, పశువు శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే ఇక్కడ పరనిపాత చెప్తున్నారు. కేశశ్మశ్రు, శ్మశ్రు శబ్దానికి పౌరనిపాత రావాల్సి వస్తుంటే పరనిపాత చెప్తున్నారు. అంతకుమించి ఇక్కడ చెప్పడానికి నాకేం కనిపించట్లేదండి. అందుకనే ఈ గణపాఠంలో ఉన్నవన్నీ ఇంచుమించు సమానాకారాలు. ఇక్కడ శిరోబీజం, శిరశ్చ తద్బీజం చ అంటే శిరశ్చ బీజం చ అనే అర్థంలో బీజ శబ్దానికి పరనిపాతం. సర్పిర్మధుని, సర్పిశ్చ మధుచ అన్నాం. సర్పిశ్చ మధుచ అనే అర్థంలో మధు శబ్దానికి పౌరనిపాత అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. సర్పి మధుని అని ఉంది, మధు సర్పిషి అని కూడా ఉంది, రెండు ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఈ కేశ శ్మశ్రు, శ్మశ్రు కేశ, అలాగే సర్పిర్మధుని
మధు సర్పిషి, ఆద్యంతో అంతాది, గుణ వృద్ధి వృద్ధి గుణే, వృద్ధి గుణం. అంటే ఇక్కడ ఈ అన్ని చోట్ల కూడా అనియమం అన్నమాట, ఏదైనా ఉండొచ్చు అని. అర్థమైందండి? ఈ తర్వాత ఈ గణంలో ఏ పదాలకు అర్థాలు తెలియదో ఆ పదాలకు ఒకసారి కావ్యంలో ఉదాహరణ గాని, లేకపోతే ఇంకెక్కడైనా ఆయుర్వేద గ్రంథంలో కానీ మీకు ఏదైనా దొరికితే చూడండి, నాకు దొరికితే నేను కూడా చూస్తాను. ఇప్పటిదాకా మీకు నేనేం అలా చెప్పలేదు, ఇక్కడ నాకు ఇంకొక దారి కనిపించట్లేదు. ప్రయత్నిస్తాం సార్. దాని తర్వాత సూత్రం అండి, ద్వంద్వే ఘి. ద్వంద్వే అంటే ద్వంద్వ సమాసంలో ఘి సంజ్ఞ కలిగింది పూర్వం వస్తుంది అని. పూర్వం ఇది వర్తతే ద్వంద్వే సమాసే ఘ్యంతం పూర్వం ప్రయోక్తవ్యం. అంటే ఘి సంజ్ఞ కలిగినటువంటి దాన్ని పూర్వం ప్రయోగించాలి అనండి. పటుగుప్త, పటుశ్చ గుప్తశ్చ అనండి. పటుశ్చ గుప్తశ్చ అనే దగ్గర పటు శబ్దము ఘి సంజ్ఞకం కాబట్టి దానికి పూర్వ నిపాత అనేది ఉన్నది, పటుగుప్తవు. అలాగే మృదుగుప్తవు, మృదుశ్చ గుప్తశ్చ మృదుగుప్తవు. అనేక ప్రాప్తౌ ఏకస్య నియమః శేషేతు అనియమః. అంటే అనేక ప్రాప్తౌ అంటే ఒకటే పదంలో రెండు ఘిసంజ్ఞక పదాలు ఉన్నాయనుకోండి, ఒకటే ద్వంద్వ సమాసంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘిసంజ్ఞక పదాలు ఉంటే ఏం చెయ్యాలి అంటే దానికి చెప్తున్నారు, ఏకస్య నియమః శేషేతు అనియమః. ఒకదానికి నియమము మిగిలినవన్నింటికి అనియమము అని. అంటే పటుశ్చ మృదుశ్చ శుక్లశ్చ అన్నాం. పటుశ్చ మృదుశ్చ శుక్లశ్చ అనే అర్థంలో పటు అనే దానికి గిసం ఉంది, మృదు అనే దానికి గిసం ఉంది. ఈ రెండింట్లో దేనికి పూర్వనిపాత వస్తుంది అంటే మొట్టమొదటి దానికి దేంటి పూర్వనిపాత ఉంది. అది కూడా దీనికి పైన ఇంకొకటి వార్తకం చెప్తా దీనికి సంబంధించింది. అంటే అభ్యర్హితం, మనం దీనికే పూర్వనిపాత ఉంటుంది అని చెప్పేటప్పుడు దానికి పూర్వనిపాత ఉంటుంది, అప్పుడు రెండో దానికి పూర్వనిపాత ఉండదు. ఇక్కడ పటుశ్చ మృదుశ్చ శుక్లశ్చ అనే దగ్గర పటు అనేది మొట్టమొదటిది ఘిసంజ్ఞకమైంది, తర్వాత రెండోది మృదు అనేది ఉంది. ఈ రెండు ఘిసంజ్ఞలు అయినప్పుడు మొట్టమొదట ఈ పటు శబ్దానికి ఘిసంజ్ఞ కావడం వల్ల దానికి పూర్వనిపాత వచ్చేస్తే మృదు శబ్దానికి నియమం లేదు. శుక్ల మృదు అని ఉండొచ్చు, మృదు శుక్ల అని కూడా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అర్థమైందండి? మూడు ఉన్నాయండి, పటు మృదు శుక్ల అని ఉన్నాయి కదా. అవునండి, పటు మృదు శుక్ల పటు శబ్దానికి నియమము, మృదు శబ్దంలో నియమం లేదు. పటు శబ్దానికి పూర్వమే ఉండాలి అనే నియమము, మృదు శబ్దానికి నియమం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి పటు శుక్ల మృదవ అని ఇచ్చారు. దాని తర్వాత ద్వంద్వే ఇది విస్పష్టం పటు, విస్పష్ట పటు. ఇప్పుడు ఒక్క నిమిషం రాజేష్ గారు, ఇప్పుడు పట్టు మృదు శుక్లాహ రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి. పట్టు మృదు రెండు ఘిసంజ్ఞకాలు. ఈ పట్టు అంటే మరి అది ముందు అంటే దానికి ఏది ముందు చెప్పుకుంటే అదన్నారా? ఈ వీళ్ళు చెప్పిన పైన వస్తుందండి, అభ్యర్హితంచ అని పైన వస్తుంది. అంటే మనం దేన్నైతే ప్రధానంగా చెప్తామో దానికి ముందు ప్రయోగం ఉంటుంది. అంటే రెండు ఉన్నప్పుడు ఈ రెండు లేక ఎక్కువ వాటికి సంభవం ఉన్నప్పుడు మనం దేనికి చెప్పాలనుకుంటే దానికి పూర్వనిపాత ఉంటుంది. మన మిగిలిన వాటికి నియమం ఉండదు అని. అంటే పటు మృదుల్లో పటు మృదు శుక్ల అనే దాంట్లో పటు శబ్దానికి వివక్షయ పూర్వనిపాతం వచ్చింది. ఇప్పుడు మృదు శబ్దానికి మళ్ళీ పూర్వనిపాతం ఉండదు. మృదు శబ్దం ఎలాగైనా ఉండొచ్చు, శుక్ల మృదవ అని ఉండొచ్చు, పటు మృదు శుక్ల అని కూడా ఉండొచ్చు. మొదటి దానికి మాత్రం నియమం ఉంటుంది. అవును, ఇప్పుడు మనం మృదు నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను మృదు పెట్టుకోవచ్చా? మృదు శుక్ల పటు ఏదైనా చెప్పచ్చు కదా. మృదు పటు శుక్ల పెట్టచ్చా? అవునండి, పెట్టచ్చు. అంటే మృదు శబ్దానికి పైన వస్తుందండి, దీనికి సంబంధించిన వార్తకం పైనే వస్తుంది. వచ్చే సూత్రంలో గానే పై సూత్రంలో గానే వస్తుందండి, అభ్యర్హితంచ అని వస్తుంది. దీని తర్వాత ద్వంద్వే ఇది ద్వంద్వ సమాసంలోనే ఎందుకు చెప్పాలి అంటే విస్పష్టం పటుహు విస్పష్ట పటుహు. విస్పష్టం పటుహు అనే దగ్గర ఇక్కడ ద్వంద్వ సమాసం కాదండి, ఇక్కడ ఏంటంటే సుప్సుపాస సమాసం అన్నమాట, కేవల సమాసం. ఈ కేవల సమాసం గురించి వచ్చిందంటే మనకి ఎక్కడైనా కేవల సమాసం వచ్చినట్టుంది కదండి, వచ్చిందా రాలేదా? మొట్టమొదట మొదలైందే కేవల సమాసంతోనా మనకి?
దాంతో ఆ టర్మ్ యూజ్ చెయ్యలేదండి. మనం అవ్యయతోటి మొదలు ఇప్పుడు కేవల సమాసం అంటే ఏంటంటే ఎటువంటి అధికారము లేనటువంటిది కేవల సమాసం అండి. అంటే అక్కడ అపీభావాధికారం కానీ బహువ్రీహి అధికారం కానీ తత్పురుషాన్ని కానీ లేనిది కేవల సమాసం అన్నమాట. అంటే మనం చూసినప్పుడు ఈ ప్రాక్కరారాత్ సమాస ససుప తర్వాత అపీభావ మొదలైపోయింది. ఇప్పుడు ఈ ప్రాక్కరారాత్ సమాస ససుప దగ్గర సహ అనేదాన్ని యోగ విభాగం చేస్తారనమాట. సహ అనేది ఒక సూత్రం, సుప అనేది ఒక సూత్రం. ఇప్పుడు ఈ సుప అనే సూత్రంలోకి సహ అనేది అనువృత్తిగా వచ్చింది. శుభామంత్రితే పరాంగవత్సరే సూత్రం నుండి సుప్ అని కూడా అనువృత్తిగా వచ్చింది. అప్పుడు సుబంతం సుబంతేన సహ సమస్యతే సహ సమాసహ అనే అర్థం వచ్చింది అన్నమాట. అక్కడ అవిభావం కానీ తత్పురుష కానీ ద్వంద్వం కానీ ఏమీ లేవు కాబట్టి అది కేవల సమాసం అన్నమాట. దానికి ఉదాహరణ ఈ విస్పష్ట పటుహు అనేది భూతపూర్వ అనేవి ఇటువంటివి కొన్ని ఉదాహరణలు అన్నమాట. విస్పష్టం పటుహు అనే దగ్గర ఇది కేవల సమాసం అంతే. విస్పష్టానికి ఇది క్రియా విశేషణం అనే చెప్పిన పక్షంలో విస్పష్ట అం పటుసు అని ఉంటుందండి. ఇక్కడ సుప్సుపా సమాస అంటారనమాట. దీనికి ఏంటంటే దీనికి సుప్సుపేతి సమాస అంటారు. సుప్సుపేతి సమాస అంటే సుబంతం సుబంతేన సమస్యతే సహ సమాస అనే అర్థం. సహ తత్పురుష అని కానీ ద్వంద్వ అని కానీ బహువ్రీహి అని కానీ కాదు. అర్థమైందండి. ఇప్పుడు విస్పష్ట పటుహు అనేది కేవల సమాసం కాబట్టి దీనికి ద్వంద్వ సంజ్ఞ లేదు. ద్వంద్వ సంజ్ఞ లేకపోవడం వల్ల ఘిసంజ్ఞకమైనది కూడా పూర్వం ప్రయుక్తం కాలేదు, పరంగానే ఉంది. అర్థమైందండి. దాని తర్వాత అజాద్యదంతం ద్వంద్వే ఇది అందరికి అర్థమైందండి? అర్థమైందండి. ద్వంద్వే ఇది వర్తతే. అజాది అదంతం శబ్ద రూపం ద్వంద్వే సమాసే పూర్వం ప్రయోక్తవ్యం. అంటే అజాది అయినది అదంతమైనది ద్వంద్వ సమాసంలో పూర్వం ప్రయోగించాలి అనేది. ఉష్ట్రఖరం అన్నది. అంటే ఉష్ట్రఖరం అంటే ఉష్ట్రశ్చ ఖరశ్చ అన్నం. ఇప్పుడు అజాది అయినది అదంతమైనది అంటే ఉష్ట్ర అనేది, కాబట్టి దానికి పౌర్ణిపాత వస్తుంది అనండి. అలాగే ఉష్ట్ర శశకం ఇక్కడ కూడా అజాది అయిన అదంతమైనటువంటి ఉష్ట్ర శబ్దానికి పౌర్ణిపాతం వచ్చి ఉష్ట్ర శశకం అని అవుతుంది. బహుశు అనియమ అంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు అనియమ నియమం లేదు, ఏది ఎలాగైనా ఉండొచ్చు. అశ్వరథేంద్రాహ ఇంద్రరథాశ్వాహ అర్థమైందండి. ఎలాగైనా ఉండొచ్చు ఎక్కువ పదాలు ఉన్నప్పుడు. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఎక్కువ పదాలు లేదండి. అశ్వరథ 3 ఉన్నాయా? అశ్వరథేంద్ర అశ్వరథేంద్ర ఇంద్రరథ. అవునండి. తర్వాత ఇంకొక వార్తకం చెప్తున్నాడు. ద్వంద్వే ఘ్యంతాత్ అజాద్యదంతం విప్రతిషేధేన. అంటే ద్వంద్వ సమాసంలో ఒకటి ఒక అజాది అయిన అదంత పదము ఉంది, ఇంకొకటేమో ఘిసంజకమైనటువంటి పదం కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండింట్లో ఏది పూర్వం వస్తుంది అని ప్రశ్న అండి. ఇంద్రశ్చ అగ్నిశ్చ అన్నాం. ఇంద్రశ్చ అగ్నిశ్చ అనే ద్వంద్వంలో ఇంద్ర పదమేమో అజాది అదంతము, అగ్ని పదమేమో ఘిసంజకం. ఇప్పుడు ఈ రెండింట్లో పూర్వం ఏది వస్తుంది అంటే అజాద్యదంతం విప్రతిషేధేన. అంటే అజాది అయిన అదంతమైనటువంటి ఇంద్ర శబ్దమే పూర్వంగా వస్తుంది. ఎందుకంటే విప్రతిషేధన పరం అన్నమాట. ఏంటి విప్రతిషేధే పరం కార్యం ఉంది కదా. విప్రతిషేధే పరం కార్యం కావడం వలన ఇది ద్వంద్వేఘి అనేదేమో 32వ సూత్రం, అజాద్యదంతమైన 33వ సూత్రం. కాబట్టి విప్రతిషేధం చేత అంటే పరమ సూత్రమైనటువంటి అజాద్యదంతమే ప్రవర్తిస్తుంది. ఇంద్రాగ్ని అని అవుతుంది. అలాగే ఇంద్రవాయు అనే దగ్గర కూడా ఇంద్రశ్చ వాయుశ్చ అన్నాం. ఇంద్రశ్చ వాయుశ్చ అనే దగ్గర ఇంద్ర పదము అజాది అదంతమైంది, వాయు పదం విసంజ్ఞకమైంది. అప్పుడు ఈ ద్వంద్వంలో ఇంద్రపదమైనటువంటిదే అంటే అజాది అదంతమైన ఇంద్రపదమే పౌర్ణిపాతం అవుతుంది అనండి. అప్పుడు ఇంద్రవాయు అని అవుతుంది. అర్థమైందండి. తపరకరణంకి అంటే అజాది అదంతం అని చెప్పారు. అదంతం అనే దగ్గర తపరకరణం ఎందుకు చెప్పారు? అజాది అయిందని చెప్తే సరిపోతుంది కదా. అజాది అయ్యింది అదంతమే అని అవ్వాలని ఎందుకు చెప్పారు అంటే అశ్వావృషౌ వృషాశ్వే ఇతివా. తపరకరణం కిం అంటే ఇక్కడ అశ్వావృషౌ అనే దగ్గర అశ్వ అనేది ఆకారాంత పదము. ఇక్కడ నియమం లేదు. అదంతంలోనే అజాది అదంతమైనది పూర్వంగానే ఉండాలి అనే నియమం.
అజాది ఆకారాంతమైంది అనుకోండి, అప్పుడు పూర్వనిపాత నియమం లేదు, ఏదైనా ఉండొచ్చు వివక్షని బట్టి. అంటే దీర్ఘం ఉన్నప్పుడు అండి, దీర్ఘం ఉన్నప్పుడు అశ్వాచ వృషశ్చ, అశ్వావృషో వృషాశ్వే ఏదైనా చెప్పొచ్చు అని. తపరకారణం అంటే ఏంటంటే, తపరకరణం అంటే అజాది అదంతం అనే దగ్గర అత్ అనే తకారం ఉంది కదండి. తపరకరణం అంటే తపరస్తత్కాలస్య అన్నమాట. అంటే దేనికంటే తకారం అనేది ఉన్నదో ఆ తకారము దాని యొక్క కాలానికే గ్రాహకమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆ అనే దానికంటే తకారం అనేది ఉన్నది కాబట్టి ఈ తకారం అనేది ఆ అనేదానికి ఏదైతే కాలం ఉందో ఆ కాలానికి సంబంధించిన వాటికి మాత్రమే పేరు అవుతుంది అనమాట. ఆ తపరహ తత్కాలస్య అని. అర్థమైందండి? అదేది చెప్తే అదే. ఇక్కడ అత్త అన్నారు కాబట్టి హ్రస్వాలకే గ్రహణం ఉంటుంది. కాబట్టి వృష అశ్వ అనే దగ్గర ఆకారానికి నియమం లేదు, ఇది పూర్వంగానే ఉండాలనే నియమం లేదు అని. అర్థమైందండి? అర్థమైందండి. దాని తర్వాత అల్పాచితరం. అల్పాచితరం ద్వంద్వేతి వర్తతే. అల్పాచితరం శబ్ద స్వరూపం ద్వంద్వే సమాసే పూర్వం ప్రయోక్తవ్యం. అంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి శబ్దాలు కలిగినటువంటి పదము ద్వంద్వ సమాసంలో పూర్వం ప్రయోగించబడాలి. ప్లక్షశ్చ న్యగ్రోధశ్చ ప్లక్ష న్యగ్రోధౌ అనండి. అంటే న్యగ్రోధ పదంలో 3 అచ్చులు ఉన్నాయి, ప్లక్ష పదంలో 2 అచ్చులు ఉన్నాయి కాబట్టి ప్లక్ష పదానికి పౌర్ణిపాత వస్తుంది, ప్లక్ష న్యగ్రోధౌ అని అవుతుంది. దవ ఖదిర పలాశాహ. దీంట్లో దవశ్చ ఖదిరశ్చ పలాశశ్చ అనే దగ్గర ధవ శబ్దం అల్పాస్తరం అవుతుంది కాబట్టి దానికి పౌర్ణిపాత వస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. బహుశు అనియమ, అనేక అచ్చులు ఉన్నప్పుడు మాత్రం అనియమ, నియమం ఏమీ లేదు. శంఖ దుందుభి వీణాహ. శంఖ అనేది ఒకటి, దుందువి అనేది ఒకటి, వీణ అనేది ఒకటి, 3 పదాలు ఉన్నాయి. దీనిలో అనేక పదాలు ఉండడం వల్ల తక్కువ అచ్చులే కలిగింది పూర్వం ఉండాలి అనే నియమం లేదు. కాబట్టి వీణా శంఖ దుందుభయ అని ఉండొచ్చు, శంఖ దుందుభి వీణాహ అని కూడా ఉండొచ్చు. అర్థమైందండి? ఇక్కడ 2 వార్తికాలు ఉన్నాయి, మనం రేపు చూద్దామండి. వీలైతే రేపు మనం ఈ సమాస ప్రకరణం పూర్తి చేసేద్దాం. ఈ లోపల మీకు ఏమైనా ఒకసారి ఆ రూపాలు ఏమైనా వాటి అర్థాలు తెలిస్తే ఒకసారి చూడండి. శ్రీరామ్ జయ.